సర్టిఫికెట్స్ రావడంతో ట్రిప్కు వెళ్లి ప్రతాపాదికి షాక్ ఇచ్చి చక్రికి దగ్గరైన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మహాలక్ష్మి చక్రి ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక ఇంట్లోంచి కన్నా వెళ్ళిపోవడంతో ఇంకా ఇంట్లో వాళ్ళంతా చాలా భయపడతారు. అసలు కన్నా ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు అని అందరూ కూడా వెతకడం మొదలు పెడతారు. మొదలు పెట్టేసరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండి తిప్పలు లేకుండా కన్నా గురించి అయితే కేశవ ఒక పక్కకి, అలాగే మాధవ ఇటు చక్రి ఇద్దరు కారులో మరో పక్కకి వెతుకుతారు. చాలా చోట్లకి వెళ్తారు. కన్నా ఫ్రెండ్స్ దగ్గరికి కూడా వెళ్తారు. ఫ్రెండ్స్ దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కూడా వెతికేసరికి కన్నా కనిపించకపోవడంతో ఇంకా మాధవ్ అయితే చాలా బాధపడుతూ చిన్నప్పుడు తనతో కలిసి చేసిన పనులు, తనని ఎలా ఆడించాడు, ఏ రకంగా వాళ్ళిద్దరికి మధ్య బాండింగ్ ఉంది, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. బాధపడకన్నయ్య, వాడు ఎక్కడికి వెళ్ళిపోడు, ఏమైపోడు, వాడు మళ్ళీ తిరిగి వస్తాడు. వాడు నిన్ను తండ్రిలా తల్లిలా భావిస్తున్నాడు. అలాంటిటప్పుడు నిన్ను వదిలి ఎలా వెళ్ళిపోతాడన్నయ్య? ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలి వెళ్ళడు. నువ్వు వాడి గురించి ఆలోచించి భయపడుతున్నావు. వాడు ఎటు పోడన్నయ్య అంటూ ఇంకా పక్కనున్న చక్రి అయితే ఎంతగానో మాధవనైతే ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. కానీ మాధవ్కి దుఃఖమాగదు. ఇంకింటి దగ్గర మహాలక్ష్మి, కన్నా ఎటు వెళ్ళిపోయాడు, అసలు నేను అనవసరంగా డాక్యుమెంట్స్ కోసం తీసి ఆ ఫోటో బయట పడకుండా ఉండాల్సింది. ఆ ఫోటో బయట పడడం వల్లే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చింది. అదే ఫోటో బయట పడకుండా ఉండుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. కన్నా ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు కదా అని మహాలక్ష్మి కూడా ఆలోచిస్తూ ఉండగా ఈలోపు నారాయణ అయితే బయటికి వెళ్ళి చేపల పులుసు తీసుకొస్తాడు. అమ్మ, చేపల పులుసు చాలా బాగుంటుంది, వేసుకుని తిను అంటూ ఇచ్చేసరికి ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు మీకు తెలుస్తుందా? కన్నా కనిపించడాను కానీ కన్నా నాకెందుకు కనిపిస్తాడు అంటూ మాట్లాడేసరికి మీకు అసలు బుద్ధుండే మాట్లాడుతున్నారా, మీ వయసుకు తగ్గట్టు మాట్లాడుతున్నారా? తను మీ కొడుకు, ఆ విషయం మీరు మర్చిపోయారా? మీ కొడుకు కనిపించకపోతే మీకు కొంచెం కూడా బాధ కలగట్లేదా? వాడు ఉదయం అనగా వెళ్ళాడు, తిన్నాడో లేదో, ఎక్కడున్నాడో ఏంటో అవేమీ తెలీదు. అసలు బయట నుంచి వచ్చిన నేనే కన్నా గురించి అంతలా ఆలోచిస్తున్నానే. ఇన్ని రోజులుగా కన్నాతో పాటు కలిసున్న మీరు కన్నా గురించి ఆలోచించలేకపోతున్నారు. కన్నా ఎక్కడున్నాడో వెతకలేకపోతున్నారు. వెళ్ళండి, కన్నా ఎక్కడున్నాడో వెతుకు తీసుకురండి. కన్నాతో పాటే మీరు ఇంటికి రావాలి. కన్నాతో రాకపోతే మీరు అసలు ఇంటికే రావద్దు అంటూ చాలా గట్టిగానే చెప్తుంది మహాలక్ష్మి. అయితే ఒక మనిషి నా కొడుకు గురించి, నా కుటుంబంలోని మనిషి గురించి ఎలా ఆలోచిస్తూ ఉండడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజంగా నువ్వు చాలా మంచిదానివమ్మా. అందుకేనేమో ఆ భగవంతుడు ఆ తల్లిని దూరం చేసినా ఈ తల్లిని దగ్గర చేశాడు. ఈ తల్లి కావాలి అని అనిపిస్తున్నట్టుంది. ఈ తల్లి వదిన అంటే ఆ తల్లి లాంటిదే కదా. ఆ తల్లి ప్రేమ పంచకపోయినా ఈ తల్లి ప్రేమ పంచుతుంది అని కన్నాకు కన్న తల్లిని దూరం చేసి వదిన లాంటి తల్లిని దగ్గర చేశాడు ఆ భగవంతుడని ఎంతగానో సంతోషపడతాడు నారాయణ. వెళ్తానమ్మా, వెళ్తాను. వాడు ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. వాడిని వెతికి తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. తల్లి లాంటి వదినమ్మ ఇంటి దగ్గర నీ కోసం ఎంతగానో ఆరాట పడుతుందని వెళ్తాను, వెళ్ళి తీసుకొస్తానమ్మా. ఎక్కడున్నా వాడిని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. వాడి మీద 2 దెబ్బలు వేసి నువ్వే వాడికి భయం చెప్పాలి. నువ్వు భయం చెప్తేనే వాడు భయపడతాడు అంటూ చెప్పేసేసరికి ఇంకా సరే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అని నారాయణ కాస్త బయలుదేరి వెళ్తాడు. ఇంకా ఇంటి దగ్గర మహాలక్ష్మి భయపడిపోతూ టెన్షన్ పడిపోతూ ఆలోచిస్తూ ఉండగా సడన్గా మహాలక్ష్మికి ఒకటి గుర్తొస్తుంది. వాళ్ళిద్దరూ క్యారమ్ బోర్డు ఆడుకున్నప్పుడు ఒక చోట తన ఫేవరెట్ ప్లేస్ అని
అక్కడే తను ఉంటానని ఇంతకు ముందు ఒకసారి మహాలక్ష్మికి చెప్పిన గుర్తు. ఆ చెప్పిన గుర్తును బట్టి మహాలక్ష్మి వెంటనే చక్రికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి చక్రి అయితే ఎక్కడున్నాడో ఏమన్నా తెలిసిందనగానే అక్కడ ఉంటాడు అనే ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నయ్య అనేసరికి ఎవరు చెప్పారు అనగానే మహాలక్ష్మి అనగానే ఇంకా ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ కూర్చుని ఉంటాడు. ఇంకా చక్రి పరుగున అక్కడికి వెళ్తాడు. కానీ మాధవం మధ్యలోనే కింద కూర్చుని ఏడ్చేస్తాడు. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడని ఎంతగానో భయపడ్డాను. వాడికి ఏం కాలేదు, వాడు క్షేమంగానే ఉన్నాడు అని తనలో తనే సమర్థించుకుంటూ ఇంకా అక్కడ కూర్చుని ఏడ్చేసేసరికి, ఏంట్రా కన్నా అలా ఎలా వచ్చేస్తావురా, నువ్వే తల్లి తండ్రి అని అనుకునేటట్టుగా పెంచాడు కదా అన్నయ్య, మరి ఆ తండ్రిని తల్లిని వదిలేసి వచ్చేస్తావా? నిన్ను చిన్నప్పుడు ఎంతలా పెంచాడు, అయినా నిన్ను ఏ రోజైనా మేము పరాయి బిడ్డలా చూసామా? మా కన్న బిడ్డలాగే మా సొంత తమ్ముళ్లాగానే కదా చూసామోరే. మాకు ఎప్పుడైనా ఏమైనా కావాలి అని తెచ్చుకున్నామా? నిన్నే కదా అంత ప్రేమగా చూసాము. మరి అలాంటిటప్పుడు నువ్వు మమ్మల్ని వదిలి ఎలా వెళ్ళిపోతావు? అన్నయ్య చూడు అక్కడ ఎంతలా ఏడుస్తున్నాడు, నీ కోసం చంటి పిల్లోళ్ళ గొక్క పెట్టి ఏడుస్తున్నాడు అంటూ ఎంతగానో బాధపడుతూ ఇంకా ఏడుస్తూ ఉంటాడు. ఏడ్చేసరికి పరుగున కన్నా అక్కడికి వెళ్ళి అన్నయ్య అంటూ పట్టుకుని ఏడ్చేస్తాడు. నువ్వు లేకపోతే నేనేమైపోతానురా? నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్న నేను ఏమైపోతాననుకున్నావు? నా గురించి నువ్వు ఆలోచించవా? నా గురించి కొంచెం కూడా ఆలోచించలేదా నువ్వు? నీ గురించి మాత్రమే ఆలోచించుకుని నువ్వు వెళ్ళిపోయావా ఏంటి అంటూ మాట్లాడేసరికి, అది కాదన్నయ్య అని చెప్పాను. కానీ ఏది కాదు చెప్పు. ఏం కాదు, నువ్వు చాలా తప్పుగా ఆలోచించావు, తప్పుగా ఆలోచించుకుని నువ్వు మాకు దూరం అయిపోయావు అంటూ మాట్లాడేసరికి, లేదన్నయ్య నేను కావాలని దూరం అయిపోలేదు, కావాలని వెళ్ళిపోలేదు. నేను ఆ ఇంట్లో ఉండడం మంచిది కాదు. నా తల్లి వల్లే ఆ ఇంటికి తలవంపులు వచ్చాయి. నా తల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా తల్లి వల్ల తలవంపులు వచ్చాయి కాబట్టి ఇంకా నేను అక్కడ ఉండడం అంత మంచిది కాదు అన్న ఉద్దేశంతోనే నేను వెళ్ళిపోయాను. లేదంటే నేను వెళ్ళిపోయేవాడిని కాదన్నయ్య. నేను అక్కడ ఉంటే మీకు కూడా మాట వస్తుంది, అలా మాట రావడం నాకు ఇష్టం లేదన్నయ్య అంటూ ఇంకా ఎంతగానో ఏడుస్తూ బాధపడుతూ చెప్పేసేసరికి, లేదు నీ వల్ల మాకు మాట రావడం ఏంట్రా? నువ్వు ఉంటేనే మేము సంతోషంగా ఉంటాము, నీతోనే మా సంతోషం అనుకున్నప్పుడు ఇన్ని రోజులు నీ మీద ఇంత ప్రేమ పెంచుకున్న మేము, మాకు తెలీదా? నువ్వు చెప్పాలా నీ వల్లే మాకు సంతోషం దూరమైందని, మా ఇంటికి చెడ్డ పేరు వచ్చిందని నువ్వు చెప్తేనే కానీ మేము తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నామేంట్రా? నోరు మూసుకొని ఇంటికి పద, ఇంటి దగ్గర నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారని ఇంకా చాలా బాధగా నచ్చ చెప్పి అక్కడి నుంచి ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చేసరికి, ఒరే కన్నా అంటూ ఒక తల్లి బిడ్డను ఎలా గుండెలకి హత్తుకుంటుందో కన్నాని మహాలక్ష్మి ఆ విధంగా హత్తుకుంటుంది. నీకేమన్నా పిచ్చేంట్రా? వదిలేసి వెళ్ళిపోతే ఏమైపోతామనుకున్నావు అని చెప్పాను. కానీ వదినమ్మా అంటూ ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. వదినమ్మ కాదు అమ్మ అని పిలు, అర్థమవుతుందా? అమ్మ అని పిలు. ఈ అమ్మను వదిలి తల్లి కొడుకు వెళ్ళిపోతాడా? అసలు నీకు బుద్ధి అనేది ఉందా అంటూ ఇంకా తెగ తిట్టేసరికి, ఎప్పుడు వెళ్ళనొదినా అని చెప్తాడు. పద భోజనం పెడతానని ఇంకా వాడికి ఇవ్వకుండా పక్కన కూర్చుని తినిపిస్తుంది మహాలక్ష్మి. అయితే తినిపించిన తర్వాత అందరూ కూడా చాలా సంతోషంగా పడుకుంటారు. పడుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్తారు. కాలేజీకి వెళ్తాడు. కాలేజీకి వెళ్ళిన తర్వాత తను కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి ఒకటి ఇంట్లో ఉండగా కాలేజీ నుంచి కాల్ వస్తుంది. మీ సర్టిఫికెట్స్ వచ్చేసాయండి అనేసరికి వెంటనే చక్రికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి చక్రి చెప్పండి అనగానే, ఎక్కడున్నారు అని చెప్పనేసరికి, నేను ట్రిప్లో ఉన్నాను అనగానే, రావడానికి ఎంత టైం పడుతుందనేసరికి, నేను రావడానికి టైం పడుతుంది అనగానే, సరే సర్టిఫికెట్స్ కోసమని కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది, నేను కాలేజీకి వెళ్ళి సర్టిఫికెట్స్ తీసుకుంటాననేసరికి,
వద్దొద్దు, నేను వస్తాను, నేను వచ్చాక వెళ్దాము. మీ అన్నయ్య కానీ అటాక్ చేస్తే మిమ్మల్ని కాపాడడానికి నేను ఉండాలి. మళ్ళీ సర్టిఫికెట్స్ ఒక్కసారి మిస్ అయ్యాయంటే మళ్ళీ సర్టిఫికెట్స్ వచ్చే అవకాశం ఉండదు. గుర్తుంచుకుని ఉంటే నేను వచ్చాక తీసుకువెళ్తాను. సుమారు 1 గంటలో తిరిగి వచ్చేస్తాను. రాగానే బయలుదేరదాము అని చెప్పాను. కానీ అది కాదండి అనేసరికి, చూడండి మహాలక్ష్మి గారు, మీరు ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకోండి. సర్టిఫికెట్స్ ఒక్కసారి మిస్ అయితే తర్వాత మళ్ళీ అవకాశం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎంతమంది ముందు మీ సర్టిఫికెట్లు చింపేశారో మీరు ఒక్కరు ఎదుర్కోలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు అదే సమస్య వచ్చిందనుకోండి, ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది. అది గుర్తుపెట్టుకుని మసులుకుని మీరు ముందు అడుగు వేయండి అని చెప్పనేసరికి, అది కాదండి అనగానే, చెప్పాను కదా మీ ఇష్టమని, మీకు ఎలా నచ్చితే అలా చెయ్యండి, నేనేమి అభ్యంతరం పెట్టడం లేదు, తర్వాత మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చెయ్యండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసేసరికి ఇంకా మహాలక్ష్మి ఏం చేస్తుందంటే, నిజమే కదా, ఒకవేళ నిజంగా అలానే జరిగితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ సర్టిఫికెట్స్ వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. సర్టిఫికెట్స్ రాకపోతే ఇబ్బంది. ఏం చేయాలి? ఇంకెందుకులే, సర్టిఫికెట్స్ కోసం వెయిట్ చేయడం మంచిది, లేదంటే మాత్రం సర్టిఫికెట్లు దూరం అయిపోతాయి అని ఇంకా ఆలోచించిన మహాలక్ష్మి, సరే మీరు వచ్చే వరకు ఎదురు చూస్తాను, మీరు త్వరగా వచ్చేయండి అని చెప్తుంది. చెప్పేసేసరికి వీలైనంత తొందరగానే వచ్చేస్తాను, ఇక్కడ నా వర్క్ అవ్వగానే బయలుదేరి వచ్చేస్తానని మహాలక్ష్మి అనేసరికి, సరేనని ఇంకా ఇంటి దగ్గర ఎదురు చూస్తూ కూర్చుని ఉంటుంది మహాలక్ష్మి. ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు వచ్చి సర్టిఫికెట్ల కోసం తీసుకువెళ్తాడా అని ఎదురు చూస్తూనే ఇంటి దగ్గరే కూర్చుని ఉంటుంది. చూసేసరికి ఇంకా 1 గంట అవుతుంది. గంట అయ్యేసరికి వస్తాడు. రెడీగా ఉన్నారా అని కానీ, ఎప్పుడో నేను రెడీగా ఉన్నాను, మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఎంతసేపు రెడీగా ఉన్నాను అనగానే, సరే నేను ఒక 5 మినిట్స్లో వచ్చేస్తాను, ఫేస్ వాష్ అది చేసుకుని వచ్చేస్తాను అని చెప్పి వెంటనే ఇంకా వెళ్ళి ఫేస్ వాష్ అది చేసుకుని వచ్చేస్తాడు. వచ్చేసేసరికి సరే వెళ్దామా అని ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ మేడంని కలుస్తారు. కలవడంతో సర్టిఫికెట్లు వచ్చేసాయంట కదా, నాకు ఫోన్ చేశారు, వెళ్ళి తీసుకోండి, తీసుకున్న తర్వాత కనిపించండి అనగానే సరేనని అక్కడి నుంచి సర్టిఫికెట్లు తీసుకుని వస్తూ మేడంకి కనిపించడంతో చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పనగానే, అయ్యో అదేముంది, చదువుకున్న వాళ్ళకి ఆ మాత్రం హెల్ప్ చేయాలి, నేను మాత్రం మీకు చేయగలిగిన హెల్ప్ అదే కదా, అంతకు మించి నేను ఏమీ చేయలేను, అందుకే నీకు ఒకవేళ ఇక్కడ జాబ్ చేయాలి అన్న ఉద్దేశం ఏదైనా ఉంటే నాకు చెప్పు, నేను ఇక్కడ ప్రిన్సిపాల్తో హెచ్ఓడితో మాట్లాడతాను అనగానే, ఓకే మేడం, ప్రజెంట్ అయితే నాకు ఆలోచన లేదు, ఒకవేళ వస్తే కనుక ఖచ్చితంగా చెప్తాను అని మహాలక్ష్మి చెప్పి బయలుదేరదామా అని ఇద్దరు కూడా బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో చాలా సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండేసరికి ఇంక ఇంట్లో వాళ్ళందరూ రావడంతో తన సంతోషాన్ని అందరితో పంచుకుంటుంది. అందరితో పంచుకున్న మహాలక్ష్మి, ఇప్పుడు సంతోషమే కదా, మీకు సర్టిఫికెట్లు తిరిగి వచ్చేసాయి కదా, ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు కదా, అందుకే నాదొక కోరిక పెద్ది అనేసరికి, ఏంటా కోరిక, దేని గురించి అని చెప్పాను. కానీ మనం అంతా కలిసి ట్రిప్పుకు వెళ్దాము ప్లీజ్ పెద్ది, ఇప్పుడే అందరూ సంతోషంగా ఉందాము, పైగా కన్నా కూడా కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాడు కదా, కన్నాను కూడా సెటరేట్ చేయాలి అంటే మనం అంతా కలిసి ట్రిప్పుకు వెళ్ళాలి, ప్లీజ్ పెద్ది అంటూ బతిమాలేసరికి, సరే వెళ్దామని అందరూ కలిసి ట్రిప్పుకు వెళ్దామని ఫిక్స్ అవుతారు. ఇంకా అలా ఫిక్స్ అయిన వాళ్ళు కాస్త ట్రిప్పుకు బయలుదేరతారు. ఇక్కడ వీళ్ళు ఏ ఊరైతే ట్రిప్పుకు బయలుదేరారో అక్కడ ఆది వాళ్ళు, అంటే వాళ్ళ నాన్న ప్రతాపు, వాళ్ళ వదిన, వాళ్ళ అమ్మ అందరూ కలిసి అదే ఊరికి అదే స్పాట్కి ట్రిప్పుకు బయలుదేరతారు. వాళ్ళు అదే ట్రిప్లో మీట్ అయ్యేసరికి ఒక్కసారిగా మహాలక్ష్మి వాళ్ళని చూస్తుంది కానీ అసలు ఏమీ మాట్లాడదు. అసలే సర్టిఫికెట్లు చింపేశారన్న కోపం మహాలక్ష్మికి ఉంటుంది. పైగా ఆది వచ్చి నారాయణ్ని పొడి చేశాడు, ఆ కోపం కూడా ఉండడంతో ఇంకా మహాలక్ష్మి వాళ్ళతో మాట్లాడుతూ,
చూసావా నీ కూతురికి ఎంత పొగరో, నీ తల్లి తండ్రి ఎదురుగా కనిపిస్తున్నా కానీ నీ కూతురు నోరు విప్పి నాన్న అంటూ పిలవలేదు, పలకరించలేదు, మాట్లాడలేదు. అది నీ కూతురు మనస్తత్వం అంటూ మాట్లాడేసరికి ఎలా మాట్లాడుతుంది మావయ్య? మీరు సర్టిఫికెట్లు చించేస్తే తనకు కొంచెం కూడా బాధ ఉండదా ఏంటి? ఆ బాధలో అన్నీ మర్చిపోయి మీతో మాట్లాడమంటే తను ఎలా మాట్లాడుతుంది? మీరైనా అర్థం చేసుకోవాలి కదా. మహాలక్ష్మి ఎంతైనా ఆత్మాభిమానం గల అమ్మాయి. తను ఆత్మాభిమానాన్ని చంపుకొని మీతో మాట్లాడమంటూ జరగదు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త చెప్పడంతో, హారిక కాస్త చెప్పడంతో ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ట్రిప్కి వెళ్ళిన చోట కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తారు కదా, ఆదికి ఇటు హారిక యంగ్ కపుల్స్ కాబట్టి వాళ్ళిద్దరూ పాల్గొంటారు. ఇక్కడ మహాలక్ష్మి చక్రి కూడా పాల్గొవడంతో వీళ్ళు పాల్గొవడంతో ఇంకా పోటీలో మహాలక్ష్మి చక్రికి బాగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆది మీద మహాలక్ష్మి వాళ్ళు గెలవాలి అంటే మహాలక్ష్మి సపోర్టు చక్రికి ఉండాలి. అప్పుడే కదా చక్రి గెలవగలుగుతాడు. సో ఇంకా మహాలక్ష్మి ఆది మీద కోపంతో, తన తండ్రి మీద పంతంతో చక్రికి కొంచెం దగ్గర అవుతుంది. తనకు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ, ప్రతి విషయంలో తనిద్దరూ భార్యాభర్తలు అన్నట్టు ఎంతో దాంపత్యమైన జీవితాన్ని అనుభవిస్తున్న వ్యక్తి ఏ రకంగా అయితే ఉంటాడో అదే రకంగా మహాలక్ష్మి మారి ఇంకా చక్రికి ఎంతగానో సహాయం చేస్తుంది. ప్రతి విషయంలో అలా సహాయం చేయడంతో ప్రతి పోటీలో కూడా మహాలక్ష్మి వాళ్ళే గెలుస్తూ ఉంటారు. ఇంకా చివరికి మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఒకరి కోసం ఒకరు పుట్టినట్టే. మేము అడిగే ప్రతి ప్రశ్నకి కూడా ఒక రకంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ లోపల ఏదో చిన్న అనుమానం రావచ్చు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ముందుగానే లీక్ చేశారని. నో, అలాంటి పిచ్చి పని మేము చెయ్యము. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగుంది. భార్యాభర్తలిద్దరూ ఒకే మాట మీద, ఒకే నిర్ణయం మీద ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఒకేలా సెట్ అయింది. లేదంటే సెట్ అయ్యేది కాదు అని ఇంకా అక్కడ ఉన్న జడ్జెస్ కూడా చెప్పేసేసరికి ఇంకా సపోర్ట్ ఉంది. వాళ్ళిద్దరూ మంచి బాండింగ్ మీద ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రతి పోటీలో గెలిచారని అక్కడ జడ్జెస్ కూడా మహాలక్ష్మికి చక్రికే ఇంకా బహుమతి ఇవ్వడంతో చూసి ఆది తట్టుకోలేకపోతాడు. చూసావా, వాడంటే ఇష్టం లేదన్నట్టు ఉండి వాడితో ఎలా గేమ్స్ ఆడుతుందో. భార్యాభర్తలు అన్న తర్వాత అలాగే ఉండాలి కదా. మీ చెల్లెలు మాత్రం ఎక్కడుంటే సంతోషంగా ఉండాలనే కదా మీరు కోరుకునేది. మరి అలా కోరుకున్న వ్యక్తులు మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మీ చెల్లెలు సంతోషాన్ని కోరుకోవాలి కానీ మీరు పదే పదే ఇలా మహాలక్ష్మిని ఇబ్బంది పెట్టాలని, మహాలక్ష్మిని బాధ పెట్టాలని చూడొద్దు. సర్టిఫికెట్స్ విషయంలో కూడా అలానే చేశారు. ఎప్పటికే మహాలక్ష్మి చాలా కోపంగా ఉంది. అలా కోపంగా ఉన్న మహాలక్ష్మి గురించి ఇంకా మీరు ఆలోచించుకోండి. ఇంటి నుంచి వెళ్ళిపోయింది. మీరు చదివించిన చదువుకి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా చించేశారు. ఇంకా మహాలక్ష్మి గురించి ఆలోచించడం అనవసరం. మీ పని మీరు చేసుకుంటే బాగుంటుంది అంటూ హారిక చెప్పడంతో, ఏంటే నాకే నువ్వు సలహాలు ఇస్తున్నావా? సలహాలు నేనివ్వడం కాదు, మీరు ఎలా ఉండాలో చెప్తున్నాను. అది మీరు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను అంటూ మహాలక్ష్మి గురించి హారిక కాస్త ఆదికి చెప్తుంది. చెప్పడంతో ఇంకా ఆది అయితే మీకు నచ్చినట్టు చేసుకోండి అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి ఇంకా కన్నా, కేశవ, చక్రి వీళ్ళంతా కూడా ఒక చోట కూర్చుని చాలా సంతోషంగా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. నిజంగా మహాలక్ష్మి చాలా గ్రేట్ కదన్నయ్య అని చెప్పాను కానీ నేనేం గ్రేటు, నన్నెందుకు గ్రేట్ అంటున్నారు? చక్రిని భర్తగా అంగీకరించకపోయినా కానీ చక్రితో మీరు కలిసి చేసిన ఈ మేట్ ఫర్ ఈచ్ అదర్ పోటీలో మాత్రం మీరు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. అంటే ఆ భగవంతుడికి బాగా తెలుసన్నమాట. మీరే మేడ్ ఫర్ ఈచ్ అదరు అన్న విషయం భగవంతుడికి తెలియడంతో మేము పెట్టిన ఇన్ని పోటీల్లో కూడా మీరే గెలుపొంది మొదటి స్థానంలో ఉండి మీరు చాలా గొప్ప స్థాయికి వెళ్ళారు. ఇంకా పోటీలు నిర్వహిస్తాము, దానికి కూడా మిమ్మల్ని పిలుస్తాము అని
వాళ్ళు కాస్త చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకా మహాలక్ష్మి వాళ్ళిద్దరూ కలిసి ఉన్న విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటుంది. నేనేనా చక్రి గారితో ఎలా ఉన్నాను, నేనేనా చక్రి గారితో ఈ రకంగా మారిపోయాను, చక్రి గారితో ఇలా నేను ఇంత చనువుగా ఉన్నానా అంటూ ఇంకా ఎంతగానో మహాలక్ష్మి జరిగిన విషయాలు, జరిగిన పోటీ అంతా కూడా గుర్తు తెచ్చుకుని ఇంకా తెగ సంతోషపడుతూ లోపల సంబరపడుతూ ఉంటుంది. ఏంటొదినా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అనగానే ఏమీ లేదురా కన్నా అని చెప్పనేసరికి ఏదో ఉంది, చెప్పడం లేదు, అసలు ఏమైంది వదిన, దేని గురించి నీలో నువ్వే అంత సంతోషపడుతున్నావు, దేని గురించి అంత ఆరాటపడుతున్నావు అని మహాలక్ష్మి కన్నా మహాలక్ష్మిని అడగడంతో ఏమీ లేదని మహాలక్ష్మి మాట దాటేస్తుంది. ఇంకిక్కడ చక్రి కూడా మహాలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఇంకా చక్రి కూడా అదే మనసులో గుర్తు తెచ్చుకుని మహాలక్ష్మి ఎప్పటికీ నాతో అలా ఉంటే సంతోషంగా ఉంటుంది కదా, నాతో హ్యాపీగా ఉంటే మహాలక్ష్మి నేను హ్యాపీగా ఉంటాం కదా, మరి మహాలక్ష్మి నాతో ఎందుకు అలా ఉండడం లేదు, అలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా చక్రి అయితే మనసులో అనుకుంటాడు. ఇంకా అలా అనుకున్న మనసులో అలా అనుకునేసరికి ఇంకా కన్నాలో అలాగే కేశవ, మాధవ వీళ్ళంతా కూడా అదే ఆలోచనలో ఉంటారు. ఇంకా మహాలక్ష్మి చక్రికి దగ్గరైతే బాగున్ను, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే బాగున్ను అన్న ఆలోచన అయితే వాళ్ళలో మొదలవుతుంది. ఇంకా అలా వాళ్ళు చాలా హ్యాపీగా ఉందామని ఫిక్స్ అయిపోతారు. ఫిక్స్ అయిపోయేసరికి ఇంకా అందరూ కూడా ట్రిప్ నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత నారాయణ అప్పటి వరకు నారాయణని అసలు గౌరవం అనేది ఇవ్వడు కదా కన్నా, కానీ అప్పటి నుంచి కూడా నారాయణ మీద కొంచెం గౌరవం పెరుగుతుంది. పక్కన కూర్చుని ఆ ట్రిప్పులో జరిగిన విషయాలు చెప్పరా అంటూ అని అడిగేసరికి వెంటనే ఇంకా ట్రిప్పులో జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా పక్కన కూర్చుని మరీ చెప్తాడు. చెప్పేసరికి ఏంటి మీ వదిన అలా చేసిందా, మీ వదిన ఇలా చేసిందా అనగానే అవును, నిజంగా వదిన చక్రి అనే మీద చాలా సపోర్ట్ చేసింది. వాళ్ళిద్దరూ కూడా చెప్పే ప్రతి ఆన్సరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్న వేరే కపుల్స్ ఎవరు చెప్పలేకపోయారు. వాళ్ళవి ఒకటో రెండో మ్యాచ్ అయ్యేవి, కానీ వదినవి చక్రి అన్నవి మాత్రం 100% మ్యాచ్ అయ్యేవి. మరి వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు కదరా, వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరని ఉండట్లేదు కదరా అనగానే ఏం చేయమంటావు, వదినేమో అన్నయ్యని ఇష్టపడి చేసుకోలేదు అంటుంది, అన్నయ్య మాత్రం వదినని ప్రేమించే పెళ్లి చేసుకున్నాను అంటాడు. మరి వదిన ఎప్పటికీ అన్నయ్య మీద మనసు పడుతుందో, ఎప్పటికి మారుతుందిరా. ఒకప్పుడు మీ వదిన ఇంట్లో ఉండడానికి ఎంత ఇబ్బంది పడేది ఒక్కసారి గుర్తు తెచ్చుకో, అంత ఇబ్బంది పడేది. అలాంటిది ఇప్పుడు మీ వదిన చూడు, నువ్వు కనిపించకపోవడంతో నా మీదే సీరియస్ అయిపోయింది, నా మీదే కోపం పెంచుకుని కన్నాని తీసుకురండి అంటూ నాకే వార్నింగ్లు ఇచ్చింది మీ వదిన. అంతగా మన కుటుంబానికి దగ్గరైపోయింది. తొందరలోనే చక్రి మీద కూడా ప్రేమ పెంచుకుంటుందిలే. చక్రి మీద కూడా తనకున్న అభిప్రాయం మారి చక్రిని కూడా తను ఇష్టపడుతుంది. ఇష్టపడితే అప్పుడు చక్రి మహాలక్ష్మి ఇద్దరూ సంతోషంగా ఉంటారు అని నారాయణ అనేసరికి నువ్వు చెప్పింది నిజమే నాన్న, కాలం దేన్నైనా మార్చేస్తుంది, ఎవరినైనా మార్చేస్తుంది. మహాలక్ష్మిని మన ఇంటి మనిషిగా మార్చిన కాలం మహాలక్ష్మిని చక్రికి భారీగా మారిస్తే బాగుండు అని నా మనసుకు అనిపిస్తుంది నాన్న. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటేనే నాకు సంతోషం అనిపిస్తుంది, వాళ్ళిద్దరి సంతోషమే నాకు ముఖ్యమని మాధవ్ అనేసరికి మన అందరి మనసుల్లోని ఒకటే ఉంది, మహాలక్ష్మి చక్రి ఇద్దరూ సంతోషంగా ఉండాలని. ఆ సంతోషం వాళ్ళకి ఎప్పుడు దక్కుతుందో, మరి మహాలక్ష్మి నిజంగా చక్రిని లవ్ చేయడం జరుగుతుందో జరగదో అనుకుంటూ ఇంకా మాధవ లోపలికి వెళ్ళిపోతాడు. ఏంటి అందరూ బయట మీటింగ్ పెట్టారు అంటూ మహాలక్ష్మి అడగగానే ఏమీ లేదు అని చెప్పి ఇంకా అంతా మాట దాటేస్తారు. మాట దాటేసేసరికి ఇంకా మహాలక్ష్మి మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు, మీరు నా గురించి చక్రి గురించి ఆలోచిస్తున్నారని నేను అర్థం చేసుకోగలను. మీరంతా దాని గురించి ఆలోచించడం వల్లే అందరూ బయట కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు. నేను చక్రి గురించి ఆలోచించడం మొదలు పెట్టాలేమో అని మహాలక్ష్మి కాస్త అనుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.